ఆటో కార్మికులకు ఏదైతే వాహన మిత్ర పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందో ఆ పథకంలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆటో కార్మికులంతా కూడా విమర్శిస్తున్నారు. అసలు అందులో ఉన్న లోపాలు ఏంటి, ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏంటి, వారు కోరుకుంటుంది ఏంటి, ప్రధానంగా ఆటో కార్మికులు చేస్తున్న డిమాండ్లు ఏంటి, వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడలో ఉన్న ఆటో డ్రైవర్లతో వారి డిమాండ్లు ఏంటి, వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వానికి వారు చేసుకుంటున్న విజ్ఞప్తులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాహన మిత్ర సాటిస్ఫాక్షన్ అయితే ఇలా ఎందుకు రోడ్లు ఎక్కుతామండి? ఇలా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి అండి. 12 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుంటిని పడి వాళ్ళ ఫ్యామిలీని పిల్లలు ఉసూరు అంటున్నారు. పిల్లల ఫీజులు కట్టుకోలేక, ఆ నోటి నుండి కడుపు నిండా తినలేక, కంటి నిండా నిద్ర పట్టట్లేదు. ఆటో ఫైనాన్స్లు ఎలా కడతాము, ఇంటద్దులు ఎలా కడతాము, కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తారు. వీఐపీ కరెంటు బిల్లు కట్టకపోయినా వాళ్ళు కట్ చేయరు. మాకు ఒక్క రోజు కట్టకపోతే రెండో బిల్లు యాడ్ చేసి 100 రూపాయలు ఫైన్ వేసి మరీ కట్ చేస్తారు. బెదిరింపు కాల్స్ అనమాట. రోడ్డు మీద ఒక్క పాసింజర్ ఎక్కితే 5 రూపాయలు ఎక్స్ట్రా అయితే వాడు కంట్రోల్ రూమ్ చుట్టూ 30 రౌండ్లు వేస్తాడు. 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. వాడిచ్చే 5 రూపాయలకి. ఇవాళ మా పరిస్థితి ఎంత కుంట పరిస్థితిలో పడిపోయిందంటే, ఆటో డ్రైవర్లు ఇంటర్లో డిగ్రీలు చదివి ఒకటి చేతి కింద మోతెత్తి మంచినీళ్ళు తాకుండా వాడు స్వయం శక్తిగా కష్టపడుతుంటే వాడిని వాళ్ళ నడి రోడ్డుని నిలబెట్టేశారు బట్టలు తీసేసి. అసలు ఈ గవర్నమెంట్ అసలు ఏం చేద్దాం కూడా మాకు అర్థం కావట్లేదు. మేము అసలు ఇప్పుడు 15-20 సంవత్సరాల నుంచి ఆటోలు తోలుకుంటున్నాం. ఇప్పుడు రోడ్డు మీద పడిపోతే ఏ పని మాకు రాదు. మేము ఎలా బతకాలో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికేట్కి ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకండి? ఆడిచ్చే 15,000కి, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే 15,000కి క్యాస్ట్ సర్టిఫికేట్తో పని ఏంటండి? ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ రిటర్న్స్ కడతారా? ఐటీ రిటర్న్స్ కట్టే ఇదే ఉంటే గవర్నమెంట్కి మేము ఎదురు ట్యాక్స్లు కడుతుంటే మేమే ఆ డబ్బులతో మేమే ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేసుకుని మేమే ఏదో బిజినెస్ చేసుకుంటాం కదా. ఏమీ లేకే కదా ఆటో రంగాన్ని ఎన్నుకున్నది. ఆటో రంగానికి బ్యాడ్జీ లేదని కేంద్రం ఎత్తేసింది బ్యాడ్జీ. రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చే 15,000కి బ్యాడ్జీ కావాలి, మీకు ఇన్ని సంవత్సరాలు సీనియారిటీ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ కావాలి. ఇవన్నీ రూల్స్ అన్నీ కుదించి 1,50,000 మందికి ఇస్తారేమో అని మాకు అదొక ఆలోచన పడుతుందండి. ఈ రకంగా డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి మేము ఇదే మా బాధ, మా ఆత్మఘోష విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా మాకు ఏదో న్యాయం చేస్తారని. 300 యూనిట్లు కాదిస్తే ఈ పథకం రాదని చెప్పిన కండిషన్స్లో భాగంగా పెట్టారు. అదే సార్, ఇప్పుడు ఈ అమలు చేసాం, పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు. ఆటో డ్రైవర్లకు 15,000 పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు. రూపాయలు పావలా వీళ్ళు ఇచ్చేది 15,000, 20,000 మాకు నెల ఆదాయం ఉంటుంది. ఆ 15,000 సంవత్సరానికి 41 రూపాయి పడుతుంది. 41 రూపాయికి ఏమీ లేక అందులో కూడా కుదించి లేనిపోయిన నియమ నిబంధనలు పెట్టి అవి కూడా తగ్గించే ప్రక్రియలో ఈ కరెంటు బిల్లు కూడా యాడ్ చేస్తున్నారు. రేపు పొద్దున గ్యాస్ ఉన్నా లేదు, ఏసీ ఉన్నా లేదు. చిన్నపిల్లడు ఉన్నాడు, అర్ధరాజుపూడి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళాలి, బస్సుడు వస్తాడా? 24 గంటలు బస్సు సర్వీస్ చేస్తున్నారా? ఆటో డ్రైవర్ అని నేను వెళ్ళేది. ఆటో డ్రైవర్ ఇళ్ళ ముందుకు వెళ్ళి గర్భిణీ స్త్రీలను ఎక్కించుకునేది ఆటో డ్రైవరే. బస్సు రాదండి. ఒక ఊరు నుంచి ఒక ఊరికి ల్యాండ్ అవ్వాలంటే రైతు బస్తాలు చేసేది ఆటో డ్రైవరే. బస్సు డ్రైవర్లని, కండక్టర్ని రోడ్డు మీద లేడీస్ కొట్టేస్తున్నారు. పక్క నుంచి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారు. ప్రాణాలకు భయపడి అరిచేతిలో పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అంత కర్మ ఎందుకండి? ఆంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్ చేసేస్తే సింగపూర్ ఇదేనండి. సింగపూర్ అంటే ఈ రకంగా మేము గవర్నమెంట్కి విన్నవించాం. లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఇట్లాగే స్కీమ్ ఇచ్చారు. అప్పటికి దానికి ఏమైనా వేరియేషన్ ఉందా సార్? లాస్ట్ గవర్నమెంట్లో ఏలూరు వెళ్ళినప్పుడు జగన్ గారు మీ బాధలేంటి మాకు చెప్పండి అంటే, సార్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ అధికారులు అంటే, మీ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఫిట్నెస్ ఇన్సూరెన్స్ నేను కడతాను, నేను నాది భరోసా అని 10,000 ఫిట్నెస్ కోసం ఇచ్చారు ఆయన. అప్పుడు ఫ్రీ శక్తి పథకాలు ఏమి పెట్టలేదండి. బస్సుల జోలికి రాలేదు కదా. ఇది ఉచిత కరెంట్ కానీ, క్యాస్ట్ అని, ఉచిత కరెంటు బిల్లు కానీ, గ్యాస్ బిల్లు కానీ, ఇంకోటి కానీ మీకు పెన్షన్ స్కీమ్ తగ్గేటాలు కానీ ఏమీ లేవు. 10,000 అంటే డ్రైవర్కి 10,000 ఇచ్చాడు, ప్రతి వాళ్ళకి వేసాడు. అప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం. కొద్దిగా దీనికి ఒక 5,000 యాడ్ చేసి రూపాయి బెజ్జం పెట్టేసి పావలా ఇస్తే మాకు అసలు దానివల్ల యూజ్ లేదండి. ఆయన ఇచ్చిన 15,000 మాకు అసలు యూజ్ లేదు. అసలు 15,000 ఎవరు అడిగారండి? బస్సులకి 50% బస్ ఛార్జీలు తగ్గించి బస్సులు వదిలేసి యథేచ్ఛగా మమ్మల్ని వదిలేయచ్చు కదా. సూపర్ 6లో ఇది ఒక భాగంగా ఇంక్లూడింగ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు మమ్మల్ని ఎంతమందిని ఇబ్బంది పెడతాం? ఆగస్టు 15 నుంచి వాళ్ళ వరకు ఆటో డ్రైవర్కి కంటిన్యూ నిద్ర లేదు, కడుపు నిండా కూడు లేదండి. మీరు చెప్తే నమ్మినా నమ్మకపోయినా ఇదైతే యథార్థం. పక్కన ఒక 5-6 కిలోమీటర్ల విలేజెస్లో రోడ్డు మీదకి లోనకి 3-4 కిలోమీటర్ల డిస్టెన్స్లో వాళ్ళకి ఆటోలేనండి గతి. రోజుకి ఒక 500-600 కూలీ నాలి చేసుకుంటే 500-600 వస్తాయి. 500-600 ఆదాయం కూడా పడిపోయింది వాళ్ళకి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆటో డ్రైవర్లు అంతా ఎడ్యుకేషన్ ఉన్న ఫీల్డ్సే.
కానీ ఏ ఉద్యోగం లేక ఒకటి చేతి మోచేతి మంచినీళ్ళు తాగలేక స్వయం శక్తిగా ఆటో డ్రైవర్లు తిప్పుకుంటుంటే దీన్ని కూడా ఆపే ప్రక్రియ చేస్తుంది గవర్నమెంట్. 15,000 ఇస్తా ఉంటున్నారు. దీనిలో కొన్ని కండిషన్స్ పెట్టారు, 300 కరెంటు యూనిట్లు వాడకూడదని. గత ప్రభుత్వంలో కూడా ఇలాగే ఉందా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వరకేనా ఇది? గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు వేసారండి. ఈ ప్రభుత్వంలో క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు దేనికంటే, క్యాస్ట్ దేనికండి? అసలు క్యాస్ట్ అవసరమా? ఇన్కమ్ సర్టిఫికెట్, బండి కాగితాలు కావాలి, అది బాగానే ఉంది. 15,000 రూపాయలు ఇస్తున్నారు. 15,000 రూపాయలు దేనికండి? ఏ మూలకు వస్తుంది 15,000 రూపాయలు? రోజుకొచ్చి 40 రూపాయలు 50 రూపాయలు లోపు పడుతుంది. నెలకొచ్చి 125 రూపాయలు పడుతుంది. సంవత్సరానికి 15,000 రూపాయలు, 12 రూపాయలు పడుతుంది. ఏం సరిపోద్దండి? మేము తోలుకోలేమా? ఉచిత బస్సులు దేనికండి? ఉచిత బస్సులు ఇస్తున్నారు. ఉచిత బస్సులు ఓకే, మేము దానికి ఏమీ ఇది కాదు, వ్యతిరేకం కాదు. దానికి మేము ఎంత అల్లాడిపోతున్నామండి. ఎవరికి ఇవ్వాలి ఉచిత బస్సులు? కాలేజీ పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, వికలాంగులకి, చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఇవ్వండి. ఉన్నోళ్ళకి ఉచిత బస్సే, లేని వాళ్ళకి ఉచిత బస్సే, అందరికీ ఉచిత బస్సులే. ఇంకా మేము ఎలా బతకాలండి? మేము బతకాలిగా. మాకు కార్మికులకి ఒక అండదండ ఉండాలిగా. సరే, మాకు ఉచిత బస్సు పెట్టారు, మేము వ్యతిరేకం కాదు ఉచిత బస్సులకి. మాకు కూడా ఆటోలు గవర్నమెంట్ వాల్చుకోమండి, మేము కూడా ఫ్రీగా తిప్పుతాం. పవన్ కళ్యాణ్ నాన్నగారు ఏంటండి? పవన్ కళ్యాణ్ నాన్నగారు ఏంటి? కార్మికుడేగా, కమ్యూనిస్టేగా. ఎర్రజెండా చూపించాడు, ఇదిగోండి ఎర్రకండవ చూపించి మెల్ల వేసుకొని నేను కార్మికుడిని అన్నాడు. కార్మికుడు అన్నప్పుడు నువ్వు కార్మికుల వైపు నిలబడాలిగా. నువ్వు ఎక్కడ కనబడట్లేదుగా. మీ నాన్న ఆశయాలు ఏంటి? కమ్యూనిస్టు. మరి మీ నాన్నగారు ఆశయాలు తీర్చాలిగా. ఎక్కడ తీస్తున్నావు నువ్వు? కంటికే కనబట్టలేదు. మరి ఈ కార్మికుడు అనే ఎర్రకండ వేసినప్పుడు ముందుకు రావాలిగా. ముందుకు రాకపోతే ఎలాగా? మరి కార్మికులంతా ఏమైపోతుందండి చెప్పండి? ఏమైపోతుంది? అలాగే మేము గవర్నమెంట్ని కోరేది ఒకటే, 15,000 వేస్తున్నారు. 15,000 అందరికీ వేయట్లేదు. మా ఆటోలు కూడా మీరు గవర్నమెంట్ వాల్చుకోండి, నెలకు 30,000 రూపాయలు ఇవ్వండి. మేము కూడా ఆడవాళ్ళని ఫ్రీగా తిప్పుతాం. మేము కూడా సేవ చేస్తాం ఆడవాళ్ళకి. మీరు ఎలాగో ఉచిత బస్సులు పెట్టారో మేము కూడా ఉచిత ఆటోలు పెడతాం. 30,000 ఇవ్వండి మాకు నెలకి చాలు. అదే మేము కోరుకుండేది. కండిషన్స్ పెట్టారు, 300 యూనిట్స్ అదే 300 యూనిట్లు కాలితే అని చెప్పని. లాస్ట్ స్కీమ్ మీకు 10,000 ఇచ్చారు వాహన మిత్రాలు, ఇదే వాహన మిత్రాలు. అప్పుడు కూడా ఇదే కండిషన్ ఉందా? లాస్ట్ 10,000 రూపాయలు ఇచ్చారు. అంత కండిషన్లు లేవు. ఇప్పుడు కండిషన్లు పెడుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ దేనికి? ఎవరికి కావాలి క్యాస్ట్? కులం దేనికండి? ఇన్కమ్ దేనికండి? ఆటోడికి కూలోడికి కులం కావాలా? అంటే మీరు ఏసీలో పడుకోవాలి, మేము దోమలో కుట్టించుకొని పడుకోవాలా? ఏసీలు ఎవరికి లేవండి? ప్రతి ఒక్కటికి ఏసీలు ఉంటాయి. ఎండాకాలం మీరు ఏసీలో పడుకుంటే డ్రైవర్ అనేవాడు లేకపోతే ప్రపంచంలో లేదు. చంద్రబాబు నాయుడు బయటికి వెళ్ళాలంటే డ్రైవర్ కావాలి, పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళాలంటే డ్రైవర్ కావాలి, లోకేష్ బాబు బయటికి వెళ్ళాలంటే డ్రైవర్ కావాలి. లారీ డ్రైవర్లు తిండి తిప్పలు లేకుండా లోడ్లు తోలుతున్నారు ఏమంటే లారీ డ్రైవర్లు. మరి వాళ్ళకి ఏంటండి చెప్పండి? వాళ్ళు ఇప్పుడు బళ్ళల్లో కార్లు చదువుతానంటే లారీ డ్రైవర్లు పుణ్యమేగా. కూరగాయలు తిండి తింటా లారీ డ్రైవర్లు పుణ్యమేగా. మరి ఏమీ లేకుండా అది ఎంతవరకు కులం అంటే ఎలాగండి? ఇది పద్ధతేనా? క్యాష్ దేనికండి? ఇన్కమ్ దేనికండి? కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటించాం, కరెంట్ బిల్లు లేదంటారు, డబ్బులు లేవంటారు. సొంత ఇల్లు ఉండకూడదు, సొంత ఇల్లు కట్టించండి, కార్మికులకు సొంత ఇల్లు కట్టించండి. పవన్ కళ్యాణ్ గారిని అదే మేము అడిగేది. ఎర్రకండ వేసుకున్నారు, మా కార్మికులకు చేయండి, న్యాయం చేయండి. బయటికి రండి, ముందుకు రండి. ఎర్రకండ వేసుకున్నారు కదా, ముందుకు రండి, మాట్లాడండి, కార్మికుల వైపు ఉండండి మీరు. అది మేము కోరుకునేది, అంతే, ఇంకేం లేదు. అది ఎన్నికల ముందు మేనిఫెస్టో తయారు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడినటువంటి వీడియోస్ ఆ ప్రజాప్రతినిధులు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, మొత్తం చూశారు. యావత్తు ప్రజలు కూడా చూశారు. మీరు అధికారంలోకి వస్తే ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్నటువంటి రంగం ఏదైతే ఉందో మోటార్ రంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఆటో డ్రైవర్ నుంచి ట్యాక్సీ, లారీ, టిప్పరు, హెవీ లైసెన్స్ కలిపి బ్యాడ్జీ నెంబర్తో పాటుగా హెవీ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. స్వయంగా మీరు పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టో అనేది నిన్నగాక మొన్న రవాణా శాఖ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో అది తూసా చెప్పకుండా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. చెబుతూ ఏం చెప్తున్నారంటే శ్రీశక్తి బస్సు వల్ల కొద్దిగా నష్టపోతున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆటో ట్యాక్సీ వాళ్ళకి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 రూపాయలకి 5,000 పెంచి 15,000 ఇస్తున్నామని చెప్పేసి అని ఆ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు. ఆటో సపరేట్ గా లైసెన్స్ ఉండదు, కామన్ లైసెన్స్ అని చెప్తా ఉన్నారు. ఒకప్పుడు ఆటో తోలుకోవడానికి ఆటో రిక్షా అనేటువంటి కాలాన్ని యాడ్ చేసిందని మీ ప్రభుత్వంలోనే, ఆనాడు టీడీ ప్రభుత్వంలోనే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎంబీ యాక్ట్ ని సవరిస్తూ లైట్ మోటార్ వెహికల్ సర్వరోగ నివారణ చెప్పేసి అని చెప్పిన తర్వాత మీరు ఆటో రిక్షాలు తీపిచ్చారు, బ్యాడ్జీలు తీశారు. ఆ విషయం మీకు తెలుసు. మీరు తెలిసే స్వయంగా మీరు ఆ రోజు బ్యాడ్జీ నెంబర్ కలిగినటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పారు. సరైనది కాదు. ఇచ్చినటువంటి హామీని
స్పష్టంగా మీరు కూడా వినండి, యావత్తు ప్రజలు విన్నారు. ఆల్ డ్రైవర్లకు ఇస్తారని చెప్పారు, బ్యాడ్జీ నెంబర్ కలిగినటువంటి ప్రతి డ్రైవర్కి ఇస్తారని చెప్పి ఈ రోజున కేవలం ఆటో ఓనర్కి, ట్యాక్సీ ఓనర్కి మాత్రమే ఇస్తున్నారు. మరి ఆటో తోలుకునేటువంటి డ్రైవర్లు వాళ్ళు ఓనర్కి అద్దెలు ఇవ్వాలా? వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా బతకాలి? వాళ్ళ జీవనోపాధికి ఏంటి? మీరు 5,000 పెంచుతా అంటున్నారు. ఈ రోజున ఇచ్చేది కూడా చాలా కొరలు పెట్టారు. 2-3 రోజులు టయాలు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్, క్యాష్ సర్టిఫికేట్, ఇతర పథకాలు వస్తే ఇవ్వని చెప్తా ఉన్నారు. సరైనటువంటిది కాదు. మీరు ఇచ్చింది అరకొర మాత్రమే. లక్షలాది మంది రంగం మీద ఆధారపడినటువంటి కుటుంబాలందరికీ ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ పద్ధతిలో మీరు ఇవ్వకుండా వీళ్ళ వరకు ఇస్తామనంటే మాత్రం ఇది సరైనది కాదు. ఇది ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకం వస్తుంది. కార్మికుల్లో ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా యావత్తు రవాణా రంగ కార్మికులందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడినటువంటి వీడియోనే మీడియా ద్వారా వాళ్ళని ఓనర్ చేసే విధంగా 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి 5% వడ్డీతో వాళ్ళకు రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అదే మరిగా డ్రైవర్స్ అధికార సంస్థ పెట్టి వాళ్ళకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటివి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కి, టాక్సీ డ్రైవర్ కి, ఈవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్ కి 15,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం. ఇది మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు. మీరు వీడియోలు తీసుకోండి, చూసుకున్న తర్వాత మీరు మీడియా ముందు మాట్లాడితే బాగుంటుంది. ఒక మినిస్టర్ వాదాలా ఉండి మీరు ఇట్లా అబద్ధాలు అనేటువంటిది మాట్లాడడం మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. సరైనటువంటిది కాదు. ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అమలు చేసేంతవరకు కూడా యావత్తు ఆటో కార్మికులు, రవాణా రంగ కార్మికులు ఉద్యమాలను ఇంకా తీవ్రతరం చేస్తున్నాం. రేపు 18వ తారీఖున రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆటో అండ్ మోటార్ కార్మికులతోటి మహా ర్యాలీ కూడా పెట్టాం. చలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశంలోనే కానీ మీరు ఇచ్చినటువంటి 5 హామీలు 21 జీవో అనేటువంటిది చాలా గుదిబండగా ఉంది. రవాణా శాఖ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు. గత ప్రభుత్వంలో పెనాల్టీలు, ఫీజులు భారీగా పెంచారని. అప్పుడు పెంచడం కాదు నాయన, ఇప్పుడు పెంచారు. మీరు పూర్తిగా వినండి. ఆనాడు ఉన్నటువంటి ధరకొర 130 రూపాయలు, 130 రూపాయలు ఉన్నటువంటి ఫైన్లు ఈ రోజున 5,000, 10,000 పెంచేశారు. మీరు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు, రోజుకి 41 రూపాయి. ఒక్కరోజు విజయవాడ సిటీలో ఒక హోటల్కి వెళ్ళాలంటే, ఒక టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు తక్కువ టిఫిన్ అవ్వదు. కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి? ఈ రోజున ఫ్రీ బస్సు వల్ల మొత్తం రవాణా రంగ కార్మికులందరూ కుదేలైపోయారు. 150 రూపాయలు కూడా సంపాదించుకునే పరిస్థితిలో కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి? ఇంటర్వ్యూలు ఎట్లా కట్టుకోవాలి? పిల్లల చదువులు ఎట్లా చదవాలి? ఏ పద్ధతిలో బతకాలి? ఇది సరైనది కాదు. ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణం ఈ ఇచ్చేటువంటి 15,000 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో సాలదు. 25,000 రూపాయలు ఇవ్వాలి. డ్రైవర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓనర్కే కాదు, డ్రైవర్ కూడా ఇవ్వాలి. ఆ విధంగా ఇస్తేనే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రజలు కూడా మంచి ప్రభుత్వం చెప్పుకుంటారు. అట్లా కాకుండా మీరు మోసపూరితమైన మాటలు చెప్పి మోసాలు చేస్తే మాత్రం ప్రజలు ఎవరు ఊరుకోరు. కార్పొరేషన్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో మీకు ఎన్నికలు కూడా ఇస్తే ఈ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు. ఓటు ద్వారా వాళ్ళ యొక్క తిరుగుబాటుని, వ్యతిరేకతని ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ విధంగా చూపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుని ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలు అన్నీ అమలు చేయాలి. ప్రధానంగా 21 జీవో చాలా భారమైనటువంటి, తక్షణం దాన్ని రద్దు చేయాలి. రేపు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అదేవిధంగా 5 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు రుణాలు ఇస్తున్నారు 5% వడ్డీకి. అవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సాధికార సంస్థ బోర్డు ఏర్పాటు చేసి రవాణా రంగ కార్మికుల కుటుంబాలందరికీ ఆ బోర్డు ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి సందర్భంగా కోరుచున్నాను. నేను గత 5 సంవత్సరాల నుంచి అద్దె బండి తోలుకుంటున్నానండి. మా ఓనర్ గారికి ఒక 2 బళ్ళు ఉన్నాయి. ఒకటి ఆయన తోలుకుంటాడు, ఒకటి నేను తోలుతానండి. గత ప్రభుత్వంలో కూడా మనకి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు, వాహన మిత్ర అని చెప్పేసి. అయితే ఆ గత ప్రభుత్వంలో కూడా మాకు అద్దెకు తోలుకునే డ్రైవర్లకి ఏమీ ఒక పైసా కూడా ఇవ్వలేదు. చంద్రబాబు గారు వచ్చి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి, బ్యాడ్జీ కలిగిన డ్రైవర్లకి ఇస్తానని చెప్పేసి ఆర్థిక సహాయం చేస్తామన్నారు. కానీ ఈ సంవత్సరం ఎన్నికల్లో ఇచ్చారు ఆ హామీ. కానీ ఇప్పుడు వచ్చేసి వాహన మిత్ర అందరూ అప్లై చేసుకోమంటున్నారు. కానీ అందులో మా గురించి ఏం ప్రస్తావన లేదు. ఎప్పటిలాగా పాత లిస్టు సచివాలయాల్లో ఉంది. ఆ లిస్టు ప్రకారమే ఇస్తామంటున్నారు. మరి మేము ఏ విధంగా బ్రతకాలి? మేము ఎంతో ఆశ పెట్టుకున్నామండి చంద్రబాబు గారి మీద. కానీ ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మాకేం న్యాయం చేయటం లేదు. దానికి తోడు ఈ ఫ్రీ బస్ అని పెట్టారు. ఇవాళ కిరాయిలు దొరకడం కష్టంగా ఉంది. మేము ఎలా బ్రతకాలండి? ప్లస్ మాకు వచ్చేసి ఈ సంవత్సరం మేము ఎంతో ఆశ పెట్టుకున్నామండి. ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా ఆయన గట్టిగా చెప్పారు. ఎన్నికల హామీలో, మేనిఫెస్టోలో ఆయన గట్టిగా చెప్పారు. ప్రతి ఒక్క డ్రైవర్కి, బ్యాడ్జీ నెంబర్ కలిగిన డ్రైవర్లకి మీకు 15,000 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళ దాని గురించి ఏ నాయకుడు కూడా మాట్లాడటం లేదు. మా బ్రతుకు చాలా అధ్వానంగా ఉందండి. రోడ్డున పడ్డాం మేము అందరం. ఎంత చేసినా కూడా మాకేమీ న్యాయం జరగట్లేదండి. గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, ఈ ప్రభుత్వం కూడా ఏం చేయట్లేదు. డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయమని మీరు అడుగుతున్నారు. అవునండి, డ్రైవర్లకు కూడా ఏదో ఒక సహాయం చేయమని చెప్తున్నాము. అంతా ఇంత అని మేము అడగము. కానీ వాళ్ళు మాట ఇచ్చారు కదండి.
లేకపోతే మేమేం అడగలేదు. అంతకుముందు డ్రైవర్లు మా బతుకులు మేము బతుకుతున్నాం. కానీ ఇప్పుడు ఏదో ఆశ పెట్టుకున్నాం, ఓట్లు వేసాం. జనసేన పార్టీకి వేసాము, బీజేపీకి వేసాము, తెలుగుదేశం ప్రభుత్వానికి వేసాము. కూటమి ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఏదో ఆదుకుంటుంది అనుకున్నామండి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాకేమి ఒరిగేదేమి లేదండి. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి, ఆ ఇచ్చిన హామీని మేమేమి ఎక్కువ డబ్బులు అడగట్లేదు, లక్షల్లో మాకేమి ఇవ్వమని మేము అడగట్లేదు. ఆ ఇచ్చిన హామీల వరకు నెరవేర్చమని కోరుకుంటున్నామండి. ఏదైతే 15,000 వేస్తా అన్నారో దానికి కొన్ని ఆంక్షలు పెట్టారండి. పెట్టుకునే క్రమంలో క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఖచ్చితంగా ఉండాల్సింది అంటున్నారు. చాలామందికి కూడా ఒకరికి క్యాస్ట్ ఉంటే ఒకరికి ఇన్కమ్ ఉంటే ఒకటి ఉంటే ఒకటి లేకుండా పోతుంది. చాలా ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు బండికి సంబంధించి అన్ని కాగితాలు ఫోర్స్లో ఉండాలన్నారు. చాలా వరకు ఫోర్స్లో పెట్టుకున్నాం. చాలామంది డ్రైవర్లకి ఏంటంటే కొంతమంది క్యాస్ట్ ఉంది, ఒకరికి ఇన్కమ్ ఉంది. అంటే ఏదో దాదాపు 11-12 కాగితాలు అడిగారు వాళ్ళు. ఏ ఒక్క కాగితం లేకపోయినా దీన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్టార్టింగ్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా ఇస్తా ఉన్నారు 15,000. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాంట్లో ఎంతమంది తీసేయడానికి, ఎక్కువ మంది తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక సాగు చూపిస్తున్నారు. ఇప్పుడు అంటే ఇచ్చిన టైం చాలా తక్కువ అండి. చాలా షార్ట్ టర్మ్ ఇచ్చారన్నమాట. ఆ కాగితాలు వెరిఫికేషన్కే టైం సరిపోవట్లేదు. ఇప్పుడు ఏంటి వీళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే ఉన్న దాంట్లోనే ఎంతమందిని తీసేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు తప్ప కానీ అందరికి న్యాయం చేసే విధంగా మాత్రం ఈ గవర్నమెంట్ అయితే ప్రయత్నం చేయట్లేదండి. ఇది మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే దీని పట్ల గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే ఆ బండికి కావాల్సిన ఆర్సీ ఒకటి దృష్టిలో పెట్టుకొని బండి డ్రైవింగ్ లైసెన్స్ చూసి ఆయన సొంత ఆటో కలిగి ఉన్నాడా లేదో అది కూడా క్లారిఫై చేసుకొని పక్కనున్న చాలా వరకు నిబంధనలు తొలగించి వాళ్ళకి ఖచ్చితంగా 15,000 అందేలా చూడాలని గవర్నమెంట్ని మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. కొన్ని కండిషన్స్ పెట్టారు, ఇవి తీసుకుంటేనే వస్తాయి, లేదా ఇంట్లో కొన్ని పథకాలు వస్తే మీకు ఇతర పథకాలు వస్తే రావడం, లేదా ఇవి కావాలని ఫోర్స్లో ఉండాలని చెప్తున్నారు. మీరు ఏం డిమాండ్ చేస్తారు దీని మీద? కొంచెం ఏంటి ఈ ఇయర్కి ఏదైనా సడలింపు ఇవ్వడానికి అడుగుతారా, లేదంటే ఎట్లా అడుగుతారు? అంటే గవర్నమెంట్ ఇప్పుడు మాకు ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మాకు చాలా బర్డెన్ అయిపోయిందండి. మేము రోజుకి 1,000 రూపాయలు తోలితే ఒక 300 అద్దె, 300 గ్యాస్ కొట్టించుకోగలరు. రోజుకి 300-400 ఇంటికి తీసుకెళ్ళడం చాలా కష్టం. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఏంటంటే అద్దె తోలుకున్న వాళ్ళైనా సరే ఆ 300-400 ఇంటికి తీసుకెళ్ళడం చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు సొంత బండి కలిగినోడు ఇప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్తాడా? అదైనా ఫైనాన్స్ కట్టాలి కదా. ఏదైనా మాకు 300-400 మిగలడం చాలా కష్టం అయిపోయిందండి. దానికి తోడు ఇప్పుడు ఒక ఇంట్లో పింఛన్ వచ్చిన వాళ్ళకి, లేదంటే ఏదైనా విధంగా పింఛన్ వచ్చిన వాళ్ళకి కానీ, లేదా అమ్మఒడి పడిన వాళ్ళకి కానీ ఈ పథకం తీసేస్తామంటే ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రత్యేకమైన పథకం కాబట్టి ఎటువంటి షరతులు లేకుండా ఈ పథకానికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా 15,000 వేయాలని మీకు గవర్నమెంట్ కోరుకుంటున్నాం. బ్యాడ్జీలు లేవు. బ్యాడ్జీలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ బ్యాడ్జీలు ముసలి వాళ్ళు ఎవరికో ఉంటాయి, 50 దాటిన వాళ్ళకి బ్యాడ్జీలు 10 ఏళ్ళకి ఏదో తీస్తారు. బ్యాడ్జీలు లేని వాళ్ళకి ఇవ్వమంటే బ్యాడ్జీలు ఇవ్వమంటే కొన్ని లక్షల మంది ఉన్నారు. అందరికీ ఇవ్వాలి. అందరూ ఆటోలో ఇవ్వలే కదా, అందరికీ ఇవ్వాలి కదా. మరి ఏదైనా పథకాలు వస్తే తీసేస్తాం, అది చేస్తాం. అంతకుముందు వాహన మిత్ర వేసారు, ఏం తీయలేదుగా. దానికి మించి ఒక 5,000 మీరు ఇస్తుంది. బస్సులు లేదు కాబట్టి, లేకపోతే 5 అడగరు కదా డ్రైవర్లు అడగరు కదా. మరి ఇది అన్యాయం అని మేము ఖండిస్తున్నామండి. సర్టిఫికేట్లు అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ముందు లేవు కదండి ఇవన్నీ. అంత ముందు లేవు కదా. అంత ముందు అతను కూడా వేసాడు కదా, ఇవన్నీ అడగలేదు. ఓన్లీ బండి ఫోర్స్లో ఉండాలి కాగితాలు. మరి డ్రైవర్ ఓనర్ అయి ఉండాలి. ఓనర్ కమ్ డ్రైవర్కి వేసాడు, డ్రైవర్కి వెళ్ళి ఆయన కూడా ఓనర్ కమ్ డ్రైవర్కి వేసాడు. ఇవన్నీ అడగల. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ ఏంటి? సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నోడే ఆటో తోలాలా ఏంటి? ఎవరు తోలకూడదా ఆటో? ఇది పద్ధతి కాదండి, ఇది కరెక్ట్ కాదు. డ్రైవర్లు కూడా 15,000 బ్యాడ్జీలతో సంబంధం లేదు. బ్యాడ్జీలు 10,000 కింద తీస్తారు. బ్యాడ్జీలు లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అందరూ డ్రైవర్లకి ఏమి ఇస్తారండి డబ్బులు? బ్యాడ్జీలు అంటే మహా అంటే రాష్ట్రం మొత్తం మీద 50,000-30,000 మంది వెళ్తారు. 1,00,000 మంది ఉన్నారు ఆటో డ్రైవర్లు. వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? దాని గురించి మేము ఖండిస్తున్నాం. అది 15,000 ఇస్తా అంటున్నారు. ఏ రకంగా ఇస్తారు? ప్రతి డ్రైవర్కి అన్నారు ఆ రోజు. ఇంతవరకు ఆ డ్రైవర్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎవరు చూసినా ఆ పాత లిస్టే ఉంది. ఆ లిస్టులో చూస్తే 2,70,000 మందే తేలుతున్నారు. ఇంకా మహా తేలితే ఒక 20,000 మంది తేలుతారు. డ్రైవర్లు ఉంది అంతేనా? ఒక లారీ డ్రైవరే కానీ, ఒక ఆటో డ్రైవరే కానీ, క్యాబ్ డ్రైవరే కానీ ఎంతమంది ఉన్నారు? దగ్గర 6 లక్షల మంది ఉన్నారు డ్రైవర్లు లెక్కేస్తే. మీరు 15,000 ఇస్తాను. ఎవరికి అన్నీళ్ళు తిరుగుదాం అనుకుంటున్నారు? అసలు నిన్ను ఎవడడిగాడయ్యా? నేను నిమ్మని ఈ రోజుకి కూడా అడుగుతూనే ఉన్నాను. మాకు అవసరం లేదు. మీరు చేయాల్సింది ఒకటే చేయండి. ఫ్రీ బస్సు, రేషన్ కార్డు, ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టండి. ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్నవాడు ఫ్రీ బస్సు పెట్టండి. వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి తెలిసిద్ది. ఆటో డ్రైవర్లు పొట్టగొడతాం అనుకుంటున్నారా? డ్రైవర్లు ఏమేమి పోవాలి? మీరు 15,000 అంటే 2,90,000 మంది ఉన్నారా డ్రైవర్లు? 6 లక్షల మంది ఉన్నారు డ్రైవర్లు. దానివల్ల మేము ఖండిస్తున్నాం. సర్టిఫికేట్లు అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, లేదంటే ఇంట్లో ఏదైనా స్కీమ్, మీకు ఇతర స్కీమ్లు ఏమైనా వస్తే కూడా ఆలోచించాల్సి వస్తుంది అన్నట్టుగా కండిషన్స్ ఉన్నాయి. వీటి మీద ఎలా స్పందిస్తారు? అయ్యా, క్యాస్ట్ ఇన్కమ్ దేని గురించి అడుగుతారు? ఒక వ్యాపారవేత్త అయితే క్యాస్ట్ ఇన్కమ్ అడుగుతారు. మేము ఆటో నడుపుకునే ఒక సామాన్య డ్రైవర్లం. క్యాస్ట్ ఇన్కమ్ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాలా? క్యాస్ట్ ఇన్కమ్ వెళ్తే 500-600 అడుగుతున్నారు.
ప్రతి సచివాలయంలో మీరు అది చూసుకోండి, ఏ సంవత్సరం ఆ సంవత్సరం అప్డేట్ చేయాలి. మీకు అవసరం లేదు 300 యూనిట్లు, మళ్ళీ ఇదొకటి లింకు, 300 యూనిట్లు వచ్చిన వాళ్ళకి ఈ పథకం వర్తించదయ్యా. ఐటీ రిటర్న్స్ ఉన్నోడికి 300 యూనిట్లు ఉన్నోడికి. అది జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మనకి యాక్షన్ పెట్టలేదు. ప్రతి డ్రైవర్కి కరోనాలో కూడా 6 నెలలు పథకం ఇచ్చి 6 నెలలు ముందుగానే మళ్ళీ పథకం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా ఆ డ్రైవర్లు అంటే ఆయనకు ఒక కనికరం ఉంది. ఫ్రీ బస్ ఆయన పెట్టలేదు, మాకు పెట్టిందల్లా ఒకటేనయ్యా, మా కాగితాలు చేయించుకోమని డబ్బులు ఇచ్చాడు అని అడుగుతున్నాం. IF2 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆటో మోటార్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షుడిని. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు వేరు, ఎన్నికల తర్వాత చంద్రబాబు గారు వేరు. చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అనేక రకాలుగా అనేక రంగాలకు సంబంధించి ప్రజలకు హామీలు ఇచ్చారు. అన్ని హామీలని ఇచ్చిన హామీ వేరు, అమలు చేస్తున్న హామీ వేరు. అమ్మఒడినే తీసుకుందాం, తల్లికి వందనం. ఇవాళ 25 లక్షల మంది విద్యార్థుల్ని అది వర్తించకుండా పక్కన పెట్టారు. అందరికి ఇస్తా అన్నాడు, అందులో 25 లక్షల మంది కోత పెట్టారు. అట్లాగే రైతు పథకం చూసుకుంటే, రైతు బంధు చూసుకుంటే దాంట్లో కూడా లక్షల మంది పక్కన పెట్టారు. ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత సుమారుగా 5 లక్షల మంది పెన్షన్లు ఇవాళ కోత కోసారు. నేను అట్లా చెప్పిన దానికి చేసేదానికి 19 లక్షలు పోతా ఉంది. మా ఆటో మోటార్ కార్మికులకు సంబంధించిన 14 లక్షల మంది వాళ్ళ ఈ రంగంలో ఉన్నారు. అందరికీ ఇస్తా అని చెప్పింది ఆయన, వాహన మిత్ర కాదు కానీ ఆ పేరు వాళ్ళు పెట్టారు. అంతకుముందు అందరికీ నేను సహాయం చేస్తాను, 15 చేస్తాను చెప్పారు ఆయన. ఇవాళ కేవలం 2.5-3 లక్షల మందిలో వేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా 11-12 లక్షల మందికి వాళ్ళు కోతకు వస్తూ ఉన్నారు. ఇది అన్యాయం కాదా, మోసం కాదా అంటూ ఉన్నాం. మీరు చెప్పింది మీరు ఎందుకు అమలు చేయట్లా? వాళ్ళు మేము ఎందుకు రోజు ఎక్కాలి? మీరు హామీ ఇచ్చి మాతో ఓట్లు వేయించుకుని అధికారంకి వచ్చి మమ్మల్ని ఎందుకు ఈ రకం మోసం చేస్తున్నారు? ఎక్కడో ఇండోసోర్ కంపెనీకి 40-60 కోట్ల రూపాయలు మీరు రాయితీలు ఇస్తారా? TCSకి 1000 కోట్ల రూపాయల భూములు మీరు ఇస్తారా? విజయవాడలో లూలు మాల్కి 100 కోట్ల భూములు మీరు ఫ్రీగా ఇస్తారా? మరి మా పరిస్థితి ఏంటి? ఇవాళ అవన్నీ ఉపాధి కల్పిస్తూ ఉంటున్నారు. 1000 మందికో 1500 మందికో 200 మందికి ఉపాధి వస్తుంది. ఇవాళ లక్షల మంది ఈ రంగం మీద ఉపాధి పొందుతున్నాం. మేము మీ నుంచి ఏమి ఆశించకుండా ఉపాధి పొందుతూ ఉంటే ఈ రంగాన్ని రక్షించాల్సింది. మీ నుంచి ఏమి తీసుకోకుండా మేము ఉపాధి పొందుతాం కనుక 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. మా కోసం ఒక 5-6 వేల కోట్ల రూపాయలు వెచ్చించలేరా? 300 కోట్లు విధులు చేసి అయిపోయింది అంటారా? ఇది న్యాయ సరైనది కాదు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలి. ఆటో మోటార్ డ్రైవర్లందరికీ ఈ పథకం వర్తించరా? ఎందుకంటే 2 రకాల మేము నష్టపోతా ఉన్నాం మీ వలన. ఒకటి, ఫ్రీ బస్ పెట్టారు, మీ హామీ పక్కన పెట్టండి. ఫ్రీ బస్ పెట్టారు, ఫ్రీ బస్ కారణంగా సహాయం సగం ఉపాధి పోతూ ఉంది. రెండో పక్కన ఫ్యామిలీ జీవో, ఆ జీవో గురించి ఎన్నికల ముందు ఎలా మాట్లాడారు, ఇవాళ మాట్లాడుతున్నారు. నిన్న మేము మినిస్టర్ గారు మాట్లాడారు కోతల జీవో అనే రకంగా. అది కోతల జీవోనే. ఎందుకు మీరు రద్దు చేయరు? రద్దు చేస్తా హామీ ఇచ్చారు కదా, చెప్పారు కదా, కనుక ఆ జీవో రద్దు చేయాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతాను. దానికోసమే రేపు విజయవాడలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 10 గంటలకి ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఆ ప్రదర్శనకు సంబంధించి పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వమని కోరాం. అనుమతి ఇష్టం ఉంటుంది. దేనికైనా మేము సిద్ధంగా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పటికి కొంతమంది డ్రైవర్లుగా ఉండిపోయారు ఆటో కార్మికుల్లో. కొంతమంది ఓనర్లు ఉన్నారు, కొంతమంది డ్రైవర్లు ఉన్నారు. ఓనర్ కన్నా డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్లకైతే ఈ పథకం వర్తించే పరిస్థితి లేదన్నారు. దీని మీద ఎలా స్పందిస్తారు? అదే కదా అన్యాయం కదా. ఇప్పుడు ఎందుకంటే మీరు అధికారానికి రాకముందు ప్రతి డ్రైవర్కి మీరు ఇస్తా ఉన్నారు, బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కి వస్తూ ఉన్నారు. బ్యాడ్జీ లేకపోతే అది గవర్నమెంట్ తీసేస్తుంది. మీరు ఎట్లా ఇవ్వాలి, ఎలా గుర్తించాలి మీరు నిర్ణయం చేయాలి. వాస్తవానికి ఈ కసరత్తు జరిగింది. మాకు తెలిసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కసరత్తు జరిగింది. మొత్తం రాష్ట్రంలో 6.5 లక్షల ఆటోలు ఉన్నాయి. అంటే 6.5 లక్షల మందికి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆటోల వరకు క్యాబులు వేరే ఉన్నాయి, లారీలు వేరే ఉన్నాయి. వాళ్ళు లెక్కలు తీశారు. అంటే ఈ లెక్కలు తీసిన తర్వాత ఇన్ని లక్షల మందికి ఇవ్వాల్సిన అనుకుని ఇవాళ కేవలం సొంత డ్రైవర్లకు మాత్రం, సొంత ఓనర్లకు మాత్రం ఇస్తామంటే ఇది ఇంకా మరింత అన్యాయం. సొంత ఓనర్ కూడా ఇవ్వాల్సిందే. కానీ అద్దెకి తిప్పుకొని వాళ్ళు అద్దె చెల్లిస్తూ ఆదాయం కోల్పోతున్నారు. వాడు 300 రూపాయలు అద్దె చెల్లించాలి రోజుకి. మరో 300-400 రూపాయలు ప్రీ బస్ కారణంగా నష్టపోతాడు. ఎక్కువ నష్టపోతుంది వాడు. మరి అలాంటి వాళ్ళకి మీరు సాయం చేయకుండా మీరు వదిలేస్తే అది అన్యాయం కదా. మీరు చెప్పిన హామీ ప్రకారం ఈ 14 లక్షల మందికి ఇవ్వాలి. ఆటో రంగంలో 6.5 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వాలి. గుర్తించడం చాలా తేలిక. మీరు టైం ఇస్తే ఆర్టీఓ డిపార్ట్మెంట్లో గంట రోజులు పూర్తి చేస్తారు పని. ఆ రకం చేయించాలి తప్ప నుంచి ఇది ఏదైనా రకంగా ఎగ్గొట్టడానికి ప్రయత్నించడం సరైనది కాదు. ఈ ఫ్రీ బస్ అనేది చాలా దారుణమైంది. ఆటో కార్మికులు కానీ, ట్యాక్సీ కార్మికులు కానీ ఇది పెడతంలో మట్టుగా ఏమీ కష్టం తప్ప సుఖమైతే లేదు. ఇది ఇలాగా పెట్టి ఇదివరకు గవర్నమెంట్ కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఐటీ రిటర్న్ ఏదైనా లోన్ పెట్టుకోవడం కోసం కానీ, వాళ్ళ పిల్లల ఫీజులు కడతానికి కోసం కానీ, ఏదైనా హౌస్ కట్టుకోవడం కానీ ఐటీ రిటర్న్ వేసినవి కూడా కార్డులు పీకేసి ఈ పథకాల మీద పెడతాం. దీని ద్వారా ఇన్ని పథకాలు ఇవ్వాలా మనం అని పీకేయడానికి కోసం ఏదో కారణం చూపించి పీకేసి ఇది లేదు అది లేదు అని చెప్పి ఈ 2 లక్షల మందో 3 లక్షల మందికి ఇచ్చామని చెప్పడం, ఇలా చేయటం అనేది గవర్నమెంట్ కూడా చాలా దారుణమైంది. ఇలాగ చేయటం కరెక్ట్ కాదు. ఇతర పథకాలకు లబ్ధిదారులు అయితే ఈ పథకం వర్తించదని కూడా చెప్తున్నారు. ఇతర పథకాలు ఏదైనా ఇప్పుడు ఇచ్చే గవర్నమెంట్ స్కీమ్స్ మీకు వస్తే ఈ పథకానికి మీరు లబ్ధిదారులు కాదని ఒక కండిషన్ కూడా పెట్టారు.
అది కూడా ఇంట్లో వద్దన్న పెద్దవాళ్ళు ఉంటారు, 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మొగుడు చచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పింఛను వస్తుంది కదా అనేది ఈ ఆటో కార్మికుడు తీసేయడం కూడా, ఇలా బతకడం కూడా చాలా కష్టం. అది ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వాలి. అవి ఎప్పటి నుంచో ఉన్న పథకాలు ఈ ఆటో కార్మికుడికి ఇచ్చేసి ఆ పథకాలు ఆపేస్తున్నారు. అవి జీవితాంతం వాళ్ళు బతికినంత కాలం ఇవ్వాల్సిన పథకాలు అవి. ఈ ఆటో కార్మికుడు వంక చెప్పి ఆటో కార్మికుడికి ఇచ్చి మిగతా అవి పీకేస్తున్నారు. ఈ ఆటో కార్మికుడిది ఎన్నాళ్ళు ఉంటుంది ఈ పథకం, ఈ ఫ్రీ బస్ అనేది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళ లైఫ్ లాంగ్ బతికేది అది కూడా చాలా దారుణంగా గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ కూడా అలాగే చేసింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అలాగే చేస్తుంది. 21 జీవో అనేది మట్టుకు ఇప్పుడు ఫైన్ మట్టుకు ఆటో వాళ్ళు కూడా ఈ పక్కన ఫ్రీ బస్ అంటున్నారు, పక్క నుంచి ఫైన్ మట్టుకు బాగా వేస్తున్నారు. అవి కూడా కట్టుకోలేని పరిస్థితి. ఈరోజు పిల్లల ఫీజులు కట్టుకోలేని పరిస్థితి. గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, ఎంతంత మాత్రం ఉన్నాయి. ఒక సబ్జెక్ట్కి చెప్తే టీచర్, ఇంకో సబ్జెక్ట్ చెప్తే టీచర్ లేరు. ఒక సబ్జెక్ట్కే మొత్తం చెప్పేది. ఆడి చదువు ఎంతవరకు వెళ్ళిద్ది? అంత చదువు రాదు కదా. ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళాలి, ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళాలంటే ఫీజులు కట్టాలంటే కట్టలేని పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్లో కూడా నాణ్యమైన విద్య లేదు. అలాగే కాలేజీకి వస్తాడు అనుకోండి, డిగ్రీ కాలేజీలు కూడా సరిగ్గా లేదు, సరైన లెక్చరర్ లేరు. ఉన్న కాలేజీలు కూడా అమ్మేసే అవుతుంది గవర్నమెంట్. ఎక్కడైనా కాలేజీ ఉందంటే దాన్ని అమ్మేస్తుంది. ఒక 500-1000 ఎకరాలు ఉందంటే ఒక కార్పొరేట్ సంస్థకి అమ్మేయటం. ఇలాగా పేదవాడి పిల్లలు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. పేదవాడుగానే ఇంకా అణిచేయడానికే చూస్తున్నారు, కానీ ఆయన్ని మెరుగైన చదువు ఇచ్చి ఈ ఆటోల నుంచి ఇంకా మంచి దాంట్లోకి వేయడానికి కూడా గవర్నమెంట్ కూడా ఆలోచన చేయట్లేదు. ఏదైతే ఆటో కార్మికులు ఉన్నారో వారంతా కూడా ప్రధానంగా ఒకటి డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వాహన మిత్ర అమలు చేసినప్పుడు ఇటువంటి కండిషన్స్ ఏమీ లేవని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా 10,000 రూపాయలు తమ ఖాతాలో జమ చేశారని చెప్పనేది చెప్తున్నారు. ఇదే సందర్భంలో ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం కండిషన్స్ అప్లై అంటూ కొన్ని కండిషన్స్ పెట్టిందో, 300 యూనిట్ల కరెంట్ అంటూ, లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అంటూ ఇట్లాంటి కొన్ని కండిషన్స్ పెట్టిందో, ఈ కండిషన్స్ అన్నీ కూడా తమకు ఎందుకని, తాము ఏదైతే లైసెన్స్ కలిగి ఉన్నామో లైసెన్స్ చూసి ఇవ్వచ్చు అని, ఇప్పటికే అందరం అర్హత కలిగినటువంటి డ్రైవర్లు, ఆటో కార్మికులే ఉన్నామని, ఓనర్లకే కాదు డ్రైవర్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇటువంటి కండిషన్స్ లేవు కాబట్టి దాని పరిగణలో తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. డ్రైవర్లు లేదే సమాజం లేదని, ఖచ్చితంగా డ్రైవర్ల యొక్క కష్టాలను గుర్తించాలని చెప్పని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కండిషన్స్ అన్ని తొలగించి అర్హత కలిగిన ఓనర్స్కి, డ్రైవర్స్కి మొత్తానికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని అయితే వారు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.